పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు ఉదయకాల సింహమునలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గడచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి 2024 సంవత్సరం 6వ మాసం మొదటి పునరుత్థాన దినాన నీ మందిరంలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారయ్యా. మరెంతోమంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉంటున్నారు. మరెంతోమంది నిన్ను అంగీకరించి కూడా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, నీ మందిరావరణలో ఉన్నటువంటి సంతోషాన్ని, ప్రభా సుఖాన్ని ఎలా అనుభవించాలో తెలియక తమ సొంత జ్ఞానంతో, దయ్యాల జ్ఞానంతో నష్టపోతున్నారయ్యా. అయితే అందరూ రక్షణ పొందాలని దీర్ఘశాతం చూపిస్తూ ఆయుష్ను పొడిగిస్తున్నారు నాయన. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయన. నువ్వు ప్రార్థన ఆలకించు దేవుడవు, మాట నెరవేర్చి యెహోవావు, స్థిరపరచవలనని నిర్మించే దేవుడవు. అంతటా అందరూ మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. మా జీవితాల్లో వచ్చిన శోధనల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు తోడుండి మమ్మల్ని సర్వసత్యములను నడిపించి అనేకులు, ముఖ్యంగా తండ్రి మా కుటుంబాలు పరలోకం చేరాలని, మా ద్వారా అనేక కుటుంబాలు నరకంలో పడిపోకుండా తప్పించాలని ఆశపడుతున్నావు నాయన. కాబట్టి ఈ ఓబులాయనపాలెం గ్రామాన్ని ప్రేమించి ఏ ఉద్దేశంతో గత 30 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారో, నేను కూడా ఈ గ్రామంలో అనేకుల్ని అసత్యము నుంచి సత్యములోకి, అంధకారం నుంచి వెలుగులోకి, మరణము నుంచి జీవములోకి దాటించడానికి కావలసిన ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ఈ యొక్క సహవాసంలో ఉన్న నీ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాను నాయన. పైనుంచి వచ్చిన జ్ఞానం కలిగి ప్రభువా నీ కొరకు జీవించటానికి, యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం పొందుకొని అనేకులు బ్రతికించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎన్నో వందల కోట్ల మంది కాళ్ళుండి నీ సన్నిధి రావట్లేదు, కళ్ళుండి నిన్ను చూడట్లేదు, చెవులుండి నీ మాటలు వినట్లేదు ప్రభువా. మనస్సుండి నిన్ను అంగీకరించట్లేదు, హృదయం ఉండి నిన్ను చేర్చుకోవట్లేదు, నోరుండి నిన్ను కీర్తించట్లేదు, చేతులుండి నీకు ప్రార్థించట్లేదు. అయితే వస్తున్న అంగీకరించిన నీ బిడ్డలు ఎలా ఉండాలో తెలుసుకొని ఎవరికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉండకుండా నీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉండేటట్టు చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలనిదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమును స్తంభముగా, ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ సహవాసంలో బిడ్డల్లో నిర్జీవ క్రియలు, అంధకార క్రియలు, దుష్క్రియలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాను. సత్క్రియలను ఆసక్తిగా, ఓపికగా, శ్రద్ధగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నిన్ను స్తుతిస్తూ రావాల్సిన బిడ్డలకు ప్రార్థిస్తున్నాను. ఈ ఓబులాయనపాలెం గ్రామంలో ప్రతి కుటుంబము రక్షణ కుటుంబంగా మార్పు చెందాలని, అసత్యము నుంచి సత్యములోకి, అంధకారం నుంచి వెలుగులోకి, మరణం నుంచి జీవములోకి దాటాలని ఆశిస్తూ యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, సమస్యలతో, బాధలతో, వ్యాధులతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వ్యసనాలతో, అవసరతలతో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. నీవే దీవించండి, రక్షించండి, నిత్య జీవానికి వారసులుగా చేయండి. కుటుంబాలుగా పరలోకం చేరడానికి కృప చూపించండి నాయన. ఈ ఆరాధన అంతటి సహాయం కోరుకుంటూ నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన
ప్రారంభం చేసుకుంటున్నాం. పరమ తండ్రి ఆమె పాట పాడుకుందాం రండి. స్వరమును వినుచు నేను
నా యేసు స్వరమును వినుచు నేను కాలము మరచెదను. నా గానమయనే నా ధ్యానమయనే నాదు సర్వము నా ప్రభువే. నా గానమయనే నా ధ్యానమయనే నాదు సర్వము నా ప్రభువే. పాపికాశయుడా పాపుల రక్షకుడా నా సహాయకుడా నా యేసు నాయకుడా ఎంతో ఆనందం ఎంతో సంతోషం నా యేసుని నివాసములో. ఎంతో ఆనందం ఎంతో సంతోషం నా యేసుని నివాసములో. నీదు సన్నిధి యందు నీదు కృప ధ్యానించెదని. నీదు నామమునందు నేను రక్షణ నొందితిని. నీదు సన్నిధి యందు నీదు కృప ధ్యానించితిని. నీదు నామమునందు నేను రక్షణ నొందితిని. నా జీవమయనే నా మార్గమయనే నా దేహమే స్తుతి ఆలయమే. నా జీవమయనే నా మార్గమయనే నా దేహమే స్తుతి ఆలయమే. పాపికాశయుడా పాపుల రక్షకుడా నా సహాయకుడా నా యేసు నాయకుడా ఎంతో ఆనందం ఎంతో సంతోషం నా యేసుని నివాసములో. ఎంతో ఆనందం నాకెంతో సంతోషం నా యేసుని నివాసములో. ఆనంద తైలమునందు నన్ను అభిషేకించెనుగా. నాదు వస్త్రములందు అగరు వాసన నింపెనుగా. ఆనంద తైలమునందు నన్ను అభిషేకించెనుగా. నాదు వస్త్రములందు అగరు వాసన నింపెనుగా.
ఎంతో ఆనందం, నాకు ఎంతో సంతోషం, నా యేసుని నివాసములో. నూట 99వ పాట పాడుకుందాం. వెలుగు బాటలో పరలోక కాంతిలో నడిపించుమాము, వినిపించుమా నీతేనియ పలుకు, నీతేనియ పలుకు. శుద్ధ సువర్ణమయమైన పరిశుద్ధ పట్టణ వీధులలో, శుద్ధ సువర్ణమయమైన పరిశుద్ధ పట్టణ వీధులలో, స్వచ్ఛమైన స్ఫటిక కాంతులు, సత్యమైన స్ఫటిక కాంతులు, స్వర్గ వీధులలో నీ వెలుగు బాటలో పరలోక కాంతిలో నడిపించుమా, వినిపించుమా నీతేనియ పలుకు, నీతేనియ పలుకు. జగదగ మెరయు నగరములో సూర్య చంద్రులవతరము లేదు, జగదగ మెరయు నగరములో సూర్య చంద్రులవతరము లేదు. దివ్యమైన ఓ గొర్రె పిల్ల, దివ్యమైన ఓ గొర్రె పిల్ల, దీపంబే నీవైయుండా, నీ వెలుగు బాటలో పరలోక కాంతిలో నడిపించుమా, వినిపించుమా నీతేనియ పలుకు, నీతేనియ పలుకు. ఆకలి దప్పులు ఆవేదనలు శోధన బాధలు లేవుగా, ఆకలి దప్పులు ఆవేదనలు శోధన బాధలు లేవుగా. మరణమైన దుఃఖమైన, మరణమైన దుఃఖమైన వేదనలు లేవుగా, నీ వెలుగు బాటలో పరలోక కాంతిలో నడిపించుమా, వినిపించుమా పలుకు, నీతేనియ పలుకు. జీవజలమయమైన నాదులు జీవజలములతో పారుచుండా, జీవ
జీవజలమయమైన నాదులు జీవజలమూలతో పారుచుండా జీవవృక్షములు నెల నెల కాపులతో జీవవృక్షములు నెల నెల కాపులతో జీవఫలమూల నిచ్చుచుండా నీ వెలుగు బాటలో పరలోక కాంతిలో నడిపించు వినిపించు మాకు పలుకు నీతే నీయా పలుకు అసహ్యమైనది ఏదియు అన్యాయమైనది ఏదియు అసహ్యమైనది ఏదియు అన్యాయమైనది ఏదియు అక్రమమైనదియు అబద్ధమైనదియు అక్రమమైనదియు అబద్ధమైనదియు ఏదియును లేని అచట నీ వెలుగు బాటలో పరలోక కాంతిలో నడిపించు మాకు వినిపించు మాకు నీతే నీయా పలుకు నీతే నీయా పలుకు జనములు నీదు సన్నిధిలో జీవఫలములర్పించుచుండా జనములు నీదు సన్నిధిలో జీవఫలములర్పించుచుండా భూరాజులను తమ మహిమను కూడా భూరాజులను తమ మహిమను కూడా పాదముల చెంత చేరుచుండా నీ వెలుగు బాటలో పరలోక కాంతిలో నడిపించు మాకు వినిపించు మాకు నీతే నీయా పలుకు నీతే నీయా పలుకు పరలోక దూతల సైన్యముల్ పరమ గీతములు పాడుచుండా పరలోక దూతల సైన్యముల్ పరమ గీతములు పాడుచుండా హోసన్నా నాదంబు వినబడుచుండా హోసన్నా నాదంబు వినబడుచుండా జోహారులర్పింతుము నీ వెలుగు బాటలో పరలోక కాంతిలో నడిపించు మాము వినిపించు మాకు నీతే నీయా పలుకు నీతే నీయా పలుకు. హల్లెలూయా.
గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప నామం మనకున్నది, గొప్ప నామం మనకున్నది, గొప్ప నామం మనకున్నది, గొప్ప నామం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది. చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవనదిని హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదింపుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదింపుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో
చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా సదాల నీ సన్నిధిలో నన్ను నివసింపజేయుమయా సదాల నీ సన్నిధిలో నన్ను నివసింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని మా సంగములో ప్రవహింపజేయుమయా జీవనదిని మా కుటుంబములో ప్రవహింపజేయుమయా జీవనదిని మా గ్రామములో ప్రవహింపజేయుమయా జీవనదిని మా మండలములో ప్రవహింపజేయుమయా జీవనదిని మా జిల్లాలో ప్రవహింపజేయుమయా జీవనదిని మా రాష్ట్రంలో ప్రవహింపజేయుమయా జీవనదిని మా దేశములో ప్రవహింపజేయుమయా జీవనదిని మా ప్రపంచములో ప్రవహింపజేయుమయా జీవనదిని మా యూనివర్స్లో ప్రవహింపజేయుమయా జీవనదిని మా మిల్కీ వేలో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Father, thank you, Father. Thank you, Father. Thank you, Father. Hallelujah. Hallelujah. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం హల్లెలూయా
ప్రభువు మారని దేవుడు యేసు ప్రభువు మారని దేవుడు యేసు ప్రభువు మారని దేవుడు హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవ, మరోసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొని నీ బిడ్డలుగా చేసుకుని నీ పరిశుద్ధాత్మను మాకు ఇచ్చి నీ జీవవాక్యాన్ని మాకు ఇచ్చి మా తోబుట్టువుల్ని రక్త సంబంధికుల్ని బంధుమిత్రుల్ని పరిచయస్తుల్ని ఇరుగు పొరుగు వారిని ఇంకా అనేకుల్ని దేవుని రాజ్య వారసులుగా నడిపించాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తూ ఈ 2024 సంవత్సరంలో 6వ మాసంలో మొదటి పునరుత్థాన దినాన నీ మందిరాలలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించుకోవడానికి ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మా తోబుట్టులు తండ్రి ఇంటి వారు ఇంకా అనేకులు వచ్చి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మా ప్రార్థన ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి నేను స్తుతిస్తూ రావాల్సిన బిడ్డలను ప్రార్థిస్తూ రాలేకపోతున్న వారికి విజ్ఞాపన చేస్తూ ప్రభా మేము ఎవరికి ఆటంకంగా ఉండకుండా నీకు మహిమకరంగా అనేకులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండనట్లు చేసి మమ్మల్ని సర్వసత్యములు నడిపించమని సాతానుకు లయపరచమని నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభుకు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనలు తెలియచేస్తున్నాను. దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవాదేవుడు గడిచిన దినాలంతా మనల్ని కాచి కాపాడి ఈ 2024 సంవత్సరంలో 6వ మాసంలో మొదటి పునరుత్థాన దినాన మనల్ని సజీవులుగా ఉంచి దేవుని మాటలు ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరోసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఈ అంచె దినాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం. మా ముందుకు తీసుకుని వచ్చిన వాక్య భాగంలో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను నాయన.
ఎందుకనగా ఈ గ్రంథములో ఉన్న మాటలు దేవుని ఆత్మచేత వ్రాయబడినవి. కాబట్టి మనుష్య ఆత్మకు అవి గ్రాహ్యము కావు. కనుక నీ ఆత్మని మాకిచ్చి మేము గ్రహించి అన్వయింప చేసుకొని అనుసరించడానికి సహాయం చేయమని, మేము ఎవరికి ఆటంకంగా ఉండకుండా అనేకులకు దీవెనకరంగా నీకు మహిమకరంగా ఉండడానికి కావలసిన మాటలు తెలియచేయమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, మనం చదువుకున్న వాక్య భాగంలో సీమోను పేతురు యేసు ప్రభుతో ఈ మాటలు అన్నారండి. సీమోను పేతురు యేసు ప్రభుతో ఈ మాటలు అన్నారు. ఏమన్నారు? ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది, కానీ మాకేమీ దొరకలేదు. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడ్డాం, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని చెప్పాను. దేవుని స్తోత్రం. రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేం దొరకలా. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రభుతో చెప్తున్నారేమని? అయినను నీ మాట చొప్పున నేను వలలు వేస్తానయ్యా అని చెప్పాడండి. ఈరోజు కూడా చాలామంది ఇట్లాగంటారు, నువ్వు చెప్పినట్టు చేస్తామయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తామయ్యా అంటారు. తప్పు అని నేను అనను, కానీ చేసావా? చేస్తే వచ్చే లాభం ఏంటో, చేయకపోతే వచ్చే నష్టం ఏంటో కూడా తెలుసుకోవాలి. పేతురు ప్రభుతో అంటున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, మాకేం దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తానయ్యా అన్నాడు. నీ మాట చొప్పున వలలు వేస్తా అన్నాడు. అని రేపు చూసుకుందాంలే, లేకపోతే ఎల్లుండి చేద్దాంలే, లేకపోతే వీలైనప్పుడు చేద్దాంలే అని మనలాగా అనుకోలేదండి. మనమేమనుకుంటాం? అంతేగా, రేపు చేద్దాంలే, లేకపోతే ఎల్లుండి చేద్దాంలే, వీలైనప్పుడు చేద్దాంలే, మనం అనుకునేది అంతేనా కాదా? నేను అబద్ధం చెప్పానా, నిజం చెప్పానా? నిజం నిష్ఠూరమే, నిజం నిష్ఠూరమే. నిష్ఠూరమైన అది వాస్తవం, కల్పితం కాదు. నిజం ఎప్పుడు నిజమే, అబద్ధం ఎప్పుడు అబద్ధమే. నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. అది తెలుసుకున్నాం. పేతురు గారు అన్నారు, నీ మాట చొప్పున చేస్తాను అని ఏం చేశారంటే చూడండి, 6వ వచనంలో, వారు అలాగు చేసి అంటే ఏం చేశాడు? ఆయన చెప్పాడు, ఈయన వెంటనే చేసేసాడండి. యేసుప్రభు చెప్పిన మాట చొప్పున వెంటనే చేసేసాడు. వాయిదా వేయలా, మనలాగా ఏదేదో చేయలా, ఆయన చెప్పినట్లుగా చేశాడు. ఈ రోజున ప్రభువుని అంగీకరించాం మనం. ఆయన చెప్పినట్లు చేస్తున్నామా? ఎందుకంటే లోకంలో సామెత ఉంది, ఆలస్యం అమృతం విషం అని. ఆలస్యం చేస్తున్నామా, వెంటనే చేస్తున్నామా?
ఆలస్యం చేస్తున్నామా, వెంటనే చేస్తున్నామా? ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం వద్దంట. వెంటనే చేస్తే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందండి. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పాడు, పేతురు విన్నాడు, విని వెంటనే అలా చేశాడండి. మనం చేస్తున్న పెద్ద తప్పేంటో మనకు అర్థం కాదు. మనం చేస్తున్న పెద్ద తప్పేంటో మనకు తెలియదు. తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఆయుష్ని పొడిగిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా చేస్తారేమో అని దీర్ఘశాంతం చూపిస్తున్నాడండి. హల్లెలూయా. దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. మనమేమో ఆయన దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, అలక్ష్యం చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే చాతకానితనంగా చేస్తున్నాం. అర్థమైందా? ఆయన దీర్ఘశాంతాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు, చేతగాని వాడిగా అనుకోకూడదు. ఏమైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు. ఎట్లా చేస్తాడు అంటే గ్రంథంలో చెప్తాడు, మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేస్తాడట. దేవునికి స్తోత్రం. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేస్తాడు. 86వ సంవత్సరంలో నేను కాకినాడలో టెలిఫోన్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్లో ఉన్నా. హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే ప్రార్థనా మందిరంలో జూన్ నెల 16వ తారీఖు వార్షికోత్సవం. ఆ సందర్భంగా దేవుడు నన్ను ఆ రాత్రి ఆ ప్రార్థనా కూడికకి, వార్షికోత్సవ కూడికకి నడిపించాడు. దేవుని వాక్యం విని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒక తీర్మానం నడిపించాడు. ఆ రోజు నేను బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకే అని. బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకే అని తీర్మానం నడిపించాడండి. దేవుని స్తోత్రం. అది నా సొంత తీర్మానం అయితే ఎలాగుండేదో నాకు తెలియదు, కానీ అది దేవుని తీర్మానం కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడిపిస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకే అన్నట్లు నడిపిస్తున్నాడు. 86వ సంవత్సరం, ఇది 2024వ సంవత్సరం. అంటే 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు ఎలా నడిచానో, ఎలా చేశానో ఇప్పటికి నాకు ఆశ్చర్యమేనండి. ఎందుకంటే నేను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎన్ని శోధనలు వచ్చినాయో, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినాయో, మరణాపాయ పరిస్థితులు వచ్చినాయో ఈ 38 సంవత్సరాల్లో. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించాలి, దేవుడిచ్చే సహాయం అలాగుంటుంది. దేవుని మాట అంత పవర్ఫుల్. మనం నమ్మితే మనల్ని కూడా పవర్ఫుల్గానే చేస్తాడు, కానీ పవర్లెస్గా చేయడు. ఇప్పుడు మనం పవర్ఫుల్లా, పవర్లెస్సా? చెప్పండి. పవర్ఫుల్లేనా, పవర్లెస్సా? ఒకవేళ మీరు పవర్ఫుల్
నేను కాదన్ను. కీప్ ఇట్ అప్, కాపాడుకోండి, కొనసాగించుకోండి. పవర్లెస్, ఆయన ఆశ్చర్యపడద్దు. ప్రభు నన్ను పవర్ఫుల్గా చేయి, ప్రార్థన చేయడా? అదేనండి, మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచన చేయాలి కానీ నెగిటివ్గా ఆలోచన చేయకూడదు. దేవుని మాటలను మనం ఎప్పుడు పాజిటివ్గానే తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఆయన పాజిటివే, ఆయన నెగిటివ్ కాదు. చెప్పేదోటి చేసేదోటి ఆయన వల్ల కాదు. ఏది చెప్పాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అది చెప్తాడు. ఇంకోటి యాక్సిడెంట్లుగా కూడా కాదు, ముందే చెబుతాడు. యాక్సిడెంటల్గా కూడా కాదు, ముందే చెబుతాడు. అయితే ఒకటి మాత్రం ఉంది యాక్సిడెంటల్గా, ఏంటంటే ఆయన రెండవ రాకడ. ఆయన రెండవ రాకడ అదొక్కటి మాత్రం యాక్సిడెంటల్, అకస్మాత్తుగా. ఎందుకంటే ప్రభు చెప్పారు, ఆ రోజు నాకు కూడా తెలియదు, పరలోకమందున్న నా తండ్రికే తెలుసు, మరెవ్వరికి తెలియదు అని చెప్పాడండి. అంటే యేసు ప్రభు చెప్పే మాటలన్నీ కుండ బద్దలు కొట్టినట్టు ఖచ్చితంగా చెబుతాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పకుండా ఏమి చెయ్యడు, చేసేది ముందే చెప్తాడు, తర్వాత చేస్తాడు. కాబట్టి ఇక్కడ పేతురుతో ప్రభు అంటున్నాడు, ఆ పై వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు ఆ సముద్ర తీరాన వాక్యం బోధిస్తున్నాడట. లేదా గన్నేసరతు సరస్సు తీరమున, సరస్సు తీరమున వాక్యాన్ని బోధిస్తున్నాడట. బహుజనులు వస్తున్నారట, వింటున్నారట, ఆయన మీదకి వస్తున్నారట. ఇంకా ఆయన ఒక ధోనిలో కూర్చుని వాక్యం బోధిస్తూ ఇంకొంచెం లోపలికి విన్నట్టండి, నేను కూర్చుని ధోరణి అన్నాడట. అలా చేశారు. వాక్యం అయిపోయింది, వాక్యం చెప్పడం అయిపోయింది. అక్కడ 2 ధోనిలు ఉంటే ఒక ధోనిలో ఆయన కూర్చున్నాడు, ఒక ధోనిలో ఆయన కూర్చున్నాడు. తర్వాత ఆ ధోనిలకు సంబంధించిన వాళ్ళేమో తమ వలలు కడుక్కుంటున్నారట, వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారట చేపలు పడదామని. ఒక్క చేప పడలేదు కానీ బురదంతా పడింది వలలో. గేదెలు కూడా అప్పుడప్పుడు ఎండాకాలం మేపడానికి తీసుకెళ్తారు. బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట నీళ్ళ కొంట కనబడింది అనుకోండి, దానిలో బురదున్నా గేదెలు ఏం చేస్తాయి, దానిలో పడి అడు దొర్లి ఆ వేడి తాపానికి చల్లార్చుకోవడానికి బురదంతా పూసుకుంటాయి. సాయంత్రం ఇంటికి తోలుకొస్తారు. ఆ గేదె యజమానురాలు ఏం చేస్తుంది, ఇంత గడ్డి తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా ఆ బురదంతా కడుగుద్ది. అవునా? యజమానురాలు చేసే పని అది. బురదంతా కడిగి శుభ్రంగా అప్పుడు పాలు పితుకుద్దండి. అప్పుడు పాలు పితుక్కుంటుంది. ఎంత సంతోషం! నా గేదె బురదలో పొర్లింది, నా చేత కడిగించుకుంది, కానీ మంచి పాలు ఎక్కువ ఇచ్చిందని యజమానురాలు సంతోషిస్తుంది. ఇక్కడ
పేతురు గారు అందరూ ఇంకొక సహోదరుడు ఉన్నారు, జబదయి కుమారుడు. వాళ్ళు తమ వలలు కడుక్కుంటున్నారు. ఎందుకు చేపలు పడదామని చూసి చేపలు పడలేదు, కానీ బురద పడిపోయింది. ఆ బురదంతా మురికంతా కడుక్కుంటున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు వీళ్ళతోటి, మీ దోణెలు లోతుకు నడిపించి వల వేయండి అన్నాడండి. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనం ఏమైనా వాడుకుంటే మళ్ళా మనకు ప్రతిఫలం ఇస్తాడండి. ఎట్లాంటి ప్రతిఫలం ఇస్తాడంటే, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే. దేవుని స్తోత్రం. ఆయన పని ఎలాగైనా జరగాలి, ఆయన ఉద్దేశం ఎలాగైనా నెరవేరాలి. కాబట్టి మనల్ని వాడుకోవటానికి చూస్తాడు, మనల్ని వాడుకుంటాడు. వాడుకొని మొండి చేయి చూపించడు. కొంతమంది వాడుకొని మొండి చేయి చూపిస్తారు. నేను హుజురాబాద్లో జైగా పనిచేసేటప్పుడు కేబుల్స్ వేయించానండి. తర్వాత కరీంనగర్ వెళ్ళా ట్రాన్స్ఫర్ మీద. అక్కడికి వెళ్తే ఒక రిక్షా దొక్కుకుని అతను కనపడ్డాడు. నేను గుర్తుపట్ల, అతనే గుర్తుపట్టి, అయ్యగారు బాగున్నారా అన్నాడు. గుర్తుపట్టలేదయ్యా అన్నాడు. మీరు మా చేత కేబుల్స్ వేయించారు కదండి ఆ హుజురాబాద్ సెక్షన్లో, మా చేత పని చేయించుకున్నారండి మేస్త్రి. ఆ మేస్త్రి మా డబ్బులు కూడా ఎగ్గొట్టాడండి. మేస్త్రికి ఇస్తారు వాళ్ళు, కాంట్రాక్టర్లు. మేస్త్రులు వీళ్ళ కింద వేసేసుకొని వాళ్ళకి ఎగ్గొడతారు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదండి, మొండి చేసి చూపించాడండి అని బాధపడ్డాడు. ఏం చేస్తామయ్యా, కొంతమంది అట్లా అన్యాయస్తులు ఉంటారు. మనుషులు నీకు అన్యాయం చేయొచ్చు, దేవుడు అన్యాయం చేయడు, దేవుడిని నమ్ముకో. నా భాష ఎప్పుడు అంతే ఉంటుంది, నా మాటలు ఎప్పుడు అలాగే ఉంటాయండి. దేవుడిని నమ్ముకో. దేవుడు అన్యాయం చేయడు, దేవుడు మోసం చేయడు, దేవుడు దగా చేయడు. మనిషి అయితే అన్యాయం చేస్తాడు, మోసం చేస్తాడు, దగా చేస్తాడు, ఏదేదో చేస్తాడు. దేవుడు మాత్రం అలా చేయడయ్యా, జాగ్రత్త పడి ఇప్పుడైనా అంటే చాలా వందనాలండి, థ్యాంక్స్ అండి అని వెళ్ళిపోయాడండి. ఇక్కడ పేతురుతో ప్రభు అంటున్నాడు, నీ దోణెను లోతుకు నడిపించి వలవేయి అని. అప్పుడు పేతురు ఈ మాట అంటున్నాడండి, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డా, ఏమి దొరకలా, అయినను నీ మాట చొప్పున చేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభువుని అప్పటికి పేతురు అంగీకరించలే. ఇంకా పేతురు ప్రభువుని అంగీకరించని పేతురే ప్రభుతో నీ మాట చొప్పున చేస్తాను అని చేస్తే అంగీకరించిన మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? అలా ఉన్నానా? దయచేసి గుర్తుపెట్టుకుందామండి. ఇది దేవుని వాక్యం, ఇది దేవుని మాట. ఎంత శ్రేష్టమైనదో, ఎంత మాన్యమైనదో, ఎంత ఖ్యాతి గలదో, ఎంత రమ్యమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత యథార్థమైనదో, ఎంత సత్యమైనదో తెలుసుకోండి. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్తారు, ధ్యానం ఉంచండి. చాలా మంది ధ్యానం అంటున్నారు. ఏంటి ధ్యానం అంటే?
కళ్ళు మూసుకొని ఏదో చేతులు బాసుపట్లు వేసుకుని ఇట్లా కూర్చొని అది ఆ ధ్యానం అంటే. దేవుని వాక్యంలో ఉందండి. ధ్యానం అంటే ఏంటి? ఏది శ్రేష్టమైనది, ఏది మాన్యమైనది, ఏది ఖ్యాతి గలది, ఏది రమ్యమైనది, ఏది పవిత్రమైనది, ఏది యథార్థమైనది, ఏది సత్యమైనది, ధ్యానం అంటే అది. తెలుసా నీకు? అది తెలిస్తే నీకు అర్థమైందా? చాలా మంది ధ్యానం చేస్తున్నారు. ఏం ధ్యానం చేస్తున్నారో నేను అనుకుంటా, అయ్యా నన్ను గెలిపించయ్యా, నా పార్టీని గెలిపించయ్యా, మా వాళ్ళని గెలిపించయ్యా, ఇదేగా మన ధ్యానం. మొన్న ఒక రాష్ట్రానికి చెందిన సీఎం గారు అంటున్నారట, ఈసారి మా పార్టీ గెలవకపోతే దేశమంతా అగ్నితో కాల్చివేస్తా. అబ్బో, మా పార్టీ గెలవకపోతే దేశాన్ని అంతటినీ అగ్నితో కాల్చివేస్తా అంటే ఎట్లంటే ఆయన కాల్చే అయినా బాగు చేసే అయినా. మన దేవుడు అట్లా కాల్చే దేవుడు కాదండి. మన దేవుడు అట్లా కాల్చే దేవుడు కాదు. కాలిపోతానికి వెళుతున్న వారిని కూడా తప్పించి బ్రతికించడానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ప్రభు ఈ రోజున తెలుసుకున్నాను, నేను గ్రహించానా? ఎవరో ఏదో చెయ్యొచ్చు, చెప్పేదోటి చేసేదోటి కావచ్చు, కానీ యేసు ప్రభు యొక్క మాటలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి. రుచి చూసి అనుభవించాలి. అనుభవించావు. ప్రభు చెప్పే విషయం ఏంటంటే, నువ్వు అనుభవించావు, నీతో ఉంచుకోబాకు, ఇతరులు కూడా చెప్పు. ఇతరులు కూడా చెప్పు, వాళ్ళు కూడా అనుభవించాలి. అప్పుడు వాళ్ళకి సంతోషం, నీకు సంతోషం, నాకు సంతోషం. మనం అది చెయ్యట్లా. ఏదేదో చేసేస్తున్నాం. దయచేసి ఏం చెయ్యాలో తెలుసుకుందాం. అది చెప్తాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను వివరించండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను వివరించండి. ఆయన చేసిన అద్భుతాలని ఇతరులు తెలియజేయండి. ఆయన చేసిన అద్భుతాలని ఇతరులు తెలియజేయండి. ఆయన చేసినవి తెలియజేయండి, మనం చేసినవి కాదు. మనమేమో ఆయన చేసినవి పక్కన పెడతాం, మనం చేసిన వాటిని మాత్రం బాగా డబ్బా కొట్టుకుంటాం కదండి. ఒక ఆయన వేరే దేశం నుంచి ఫండ్స్ తెప్పిస్తూ మన దేశంలో సువార్త పరిచర్య చేస్తుంటాడట. వేరే దేశం నుంచి ఫండ్స్ తెప్పించి మన దేశంలో సువార్త పని చేస్తుంటాడట. ఆయన కింద కొంతమంది సేవకులు ఉంటారట. ఆ సేవకులతో ఏం చెప్తాడంట, ఎవరు వేరే దేశం నుంచి ఫండ్స్ తెప్పించి సేవ చేసే ఈ నాయకుడు తన కింద ఉన్న వాళ్ళతో చెప్తాడంట, అరే నేను మీకు 100 రూపాయలు ఇచ్చాను అనుకోండిరా, కనీసం 25 ఖర్చు పెట్టండి రా అని చెప్తాడంట. ఏం చెబుతున్నాడు? 100 రూపాయలు నేను మీకు ఇస్తే కనీసం 25 ఖర్చు పెట్టండి రా అంటున్నాడంట. ఎవరైనా మళ్ళా యేసు ప్రభు సేవకుడండి. చెప్పచ్చట్లా ఆయనే 100 ఇచ్చి 25 ఖర్చు పెట్టమంటున్నాడు. కాబట్టి నేను 100లో 10 ఖర్చు పెట్టి 90 ఉంచుకుంటాను అంటాడు ఈడు కదా. ప్రభు ఈ రోజున ఏంటి నా పరిస్థితి? నేను చేసేది దేవుని సేవ, నేను చేసేది దేవుని పనా? దేవుడి కళ్ళు కప్పుతావా? దేవుడికి చేత కదా?
సరి చేసుకోవా, సరిదిద్దుకోవా? ఎన్ని సంవత్సరాలు చేశాడోనండి, ఎన్ని సంవత్సరాలు చేశాడో. కొడుకు తాగుబోతు అయిపోయాడు, కొడుకు తాగుబోతయ్యాడు. ఆయన లక్షలు సంపాదిస్తే ఈయనేమో దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అలవాటైపోయింది. జాగ్రత్త, జాగ్రత్త అండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు మోసగాడు కాదు. దేవుని మాటలు సత్యం. మనం కూడా సత్యాన్ని అనుసరించాలి, జీవించాలి, నడవాలి, ఇతరులకు నేర్పాలి. కాబట్టి ఈయన ముందు అయ్యగారు అయ్యగారు అంటారు, వెనకేమో ఉత్త దొంగోడు, ఉత్త దొంగోడు, దొరల సొమ్ము బాగా దోచుకుంటున్నాడు అని అంటారు. అర్థమైందా? జాగ్రత్త. దొరల సొమ్ము దోచుకొని నువ్వు దొంగోడిగా పిలువబడుతున్నావు మనుషుల చేతనే. మరి రేపు దేవుడు ఏమంటాడు అనడా? మనుషులకి కొంతే కనబడతాయి, దేవునికి అంతా కనబడతాయండి. అది గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇక్కడ ఏం చెప్తున్నానో ముందు నేనది నా దేవుని దగ్గర కనిపెడతా. ప్రభు నేనేం చేస్తున్నానో చెప్పాలి, ఏం చెప్తున్నానో చెయ్యాలి. దీనిలో నేను ఏది తగ్గకూడదు, ఏది కొదువు ఉండకూడదు, ఏది వెలితి ఉండకూడదు, ఏది లోపం ఉండకూడదు. అది నా ప్రార్థన. ఏం చెప్పానో అదంతా చేయాలి, ఏం చేస్తున్నానో అదంతా చెప్పాలి. దేవుడు నాకు నేర్పిన పాఠం అదండి. దేవుడు నాకు నేర్పిన పాఠం అది. నేను దాన్ని నేర్చుకుంటూనే ఉంటా. ఇప్పుడు 38 సంవత్సరాలు, ఇక ఎన్ని సంవత్సరాలు ఉంటానో తెలియదు. నా బ్రతికినంత కాలం నేను బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకే. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, అలా 38 సంవత్సరాల నుంచి ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో. రాత్రికి రాత్రి అండి నాకు 2 చెవులకు మిషన్లు ఉంటాయి. ఆ మిషన్లు మంచం మీద పెట్టా. భోజనం చేసిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత అప్పుడు చొక్కా జేబులు వేసుకుందాంలే అనుకొని మంచం మీద పెట్టా. పడుకునే ముందు చూస్తే 2 మిషన్లు ఒకటే ఉంది, రెండోది లేదు. 2వ మిషన్ లేదు. మా మనవడికి ట్యాబ్లెట్లు వేసుకుని కాగితం ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలన్నీ ఇచ్చి పోయి డస్ట్బిన్లో పడేరా అన్న. పడేశాడు. వాడు టాయిలెట్లోకి వెళ్ళాడు. నేను ఎత్తుకుతున్నా, ఎంత ఎతికినా కనపడదే. ఒకవేళ వాడితో పాటు డస్ట్బిన్లోకి పోయిందేమో అని ఆలోచన. అయినా చూద్దామని కొంచెం మంచం కింద చూశారండి, కనపడింది. దేవుని స్తోత్రం. మంచం కిందకి చూస్తే కనపడిందండి. మనం పొరపాటు పడినా మన దేవుడు మన పక్షాన ఎంత శ్రద్ధ వహిస్తాడో తెలుసా? ఆ మిషను 25,000, ఆ మిషను 25,000. ఒకడు తీసుకెళ్ళి ఏదన్నా మురిగుండ్లో పడింది అనుకోండి, ఇక అయినా దేవుడు మన విషయంలో అంత శ్రద్ధ కలిగి ఉంటాడండి. అర్థమైందా? కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. మన విశ్వాసంతో ఉండాలి, కానీ పొరపాటు పడినా ఆయన మనకి నష్టం కలగ చేయడండి. పేతురు గారు అంటున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, మాకేమి దొరకలేదయ్యా, మాకేమి దొరకలేదయ్యా, అయినను నీ మాట చొప్పున చేస్తాను. హల్లెలూయా. ఈ రోజున ప్రభు ఆశపడుతుంది అది.
ఆ రోజు పేతురే కాదు, ఈరోజు చెప్పే నేనైనా వినే మీరైనా మరెవళ్ళైనా సరే ఆయన చెప్పిన మాట చొప్పున చేయటమే. అది కూడా పూర్తిగా చేశానా, కొంచెం చేశానా? పూర్తిగా చేశానా, కొంచెం చేశానా, సగం చేశానా? చెప్పండి. కొంచెం చేస్తే కొంచెమే, సగం చేస్తే సగమే, పూర్తిగా చేస్తే రెండంతల ఆశీర్వాదం. రెండంతల ఆశీర్వాదం. ఇప్పుడు మీకు కొంచెం కావాలా, సగం కావాలా, రెండంతలు కావాలా? చెప్పండి. కొంచెం చాలా? ఒక 10,000 ఏదైనా పనికి ఖర్చు పెట్టారు, కొంచెం ఒక 500 వస్తే చాలా 10,000కి? కొంచెం. పోనీ సగం 5,000 వస్తే చాలా 10,000 ఖర్చు పెడితే 10,000కి 20,000 వస్తే ఎంత ఉంటుంది? ఎలా ఉంటుంది? అదండి దేవుడు ఆశపడుతుంది. మనం పూర్తిగా చేస్తే ఆయన అలాగిస్తాడు. పిండి కొద్దీ రొట్టె. మనం ఇంత చేస్తే అంతే, సగం చేస్తే అంతే, పూర్తిగా చేస్తే ఎంతో. హల్లెలూయా. కాబట్టి పేతురు గారు ఏం చేశారట? మరి నువ్వు నేనేం చేస్తున్నావు? ఎలా చేస్తున్నావు? దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అబద్ధమాడు, అబద్ధమాడు, పశ్చాత్తాపడు. చెప్పింది చేస్తాడు. మనం ఆయన చెప్పింది అంతా చేస్తే ఆయన మనకిచ్చేది అంతగా ఉంటుందండి. ఎక్కువే కానీ తక్కువ కాదు. మనం అది చేయటం మన జాత కావట్లే. అలసిపోయామని, లేకపోతే ఏదేదో అయిపోయామని సాకులు చెప్తున్నాం. అవునా? అయితే గమనించండి, పేతురు గారు అన్నారు, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, మాకేమీ దొరకలేదయ్యా. రాత్రంతా ప్రయాసపడ్డాను, ఏమీ దొరకలేదయ్యా అని ఒక భక్తుడు అంటాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని శిలువా రమణీయలో తులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించున నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే హరసితి ప్రభు నీ కలిమి ఆత్మార్పణ చేయకయే
ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే హరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశయే ఆమె తనిదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లా నావలలు నడిపించునా నావా. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది అహాన్ని విడిచిపెట్టట్లేదండి. తమకున్న అహాన్ని విడిచిపెట్టట్లా, తమకున్న ఆధ్యాత్మిక లేమిని గుర్తించట్లా, ఇంకా హెచ్చించుకుంటున్నారు, ఇంకా నష్టపోతున్నారు. అయితే ఈయనంటాడు, అయ్యా నేను ఆత్మార్పణ చేయలేదయ్యా, నా ఆత్మని నీకు అర్పించలేదయ్యా, నాలో ఉన్న ఆహాన్ని విడిచిపెట్టలేదయ్యా. గ్రహించాడండి. నా ఆశ నిరాశ అయిపోయిందయ్యా, నా ఆశ నిరాశ అయిపోయిందయ్యా. నేను ఆధ్యాత్మికంగా ఎంత తగ్గిపోయానో నాకు అర్థమైందయ్యా. మరి మనకు అర్థమైందా? పాడాం పాట, ఎప్పటి నుంచో పాడే పాటేగా. అర్థమైందా మనకి? దయచేసి పాటని వ్యర్థంగా కాదు, అర్థవంతంగా పాడదాం, అర్థవంతంగా పాడదాం. ప్రభు సంతోషిస్తాడు. మనలో ఉన్న లోపాన్ని సరిచేస్తాడు, కొరత లేకుండా సరిదిద్దుతాడు. మన ఆశని నిరాశ చేయకుండా ఆశావహులుగా చేస్తాడు. మనలో తక్కువ లేకుండా సమృద్ధినిస్తాడండి. ప్రభు మరి రాత్రి ఈ దినాన నేను ఈ విషయాల్ని ధ్యానం చేసుకుంటున్నానా? వాళ్ళని చూసి వీళ్ళని చూసి, వాళ్ళ ప్రసంగాలు విని వీళ్ళ ప్రసంగాలు విని, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, వాళ్ళ పాటలు వీళ్ళ పాటలు, అబ్బో అంటున్నానా? అర్థమైందా అండి? ఇక్కడ జాగ్రత్త పడదాం. దేవుడు మనల్ని అనాథలకు విడిచిపెట్టలా, తన పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ మనతో ఉంచటానికి, మనలో ఉంచటానికి ఆయన ఏర్పాటు చేశాడు. మనలో అహంభావం లేకుండా తగ్గింపు జీవితం కలిగి ఉండాలని, మన ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకి అర్పించాలని, మన ఆశని నిరాశ చేయకుండా మన ఆధ్యాత్మిక జీవితంలో లేమి లేకుండా ఉంచాలని. ప్రభు మరి నేను గ్రహిస్తే ఎలా ప్రవర్తించాలి, ఎలా చేయాలి? జాగ్రత్త పడదామండి. ఎంత ఆత్మచేత భావగర్భితంగా ఆ పాటని దైవ సేవకులు రాశారో, దేవుడు రాయించాడో. మనం బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, మన ఆత్మను సమర్పించాలి, మన సమస్యలు ఆయన ముందు పెట్టాలి, మన కష్టాలను ఆయన ముందు పెట్టాలి, మన దుఃఖాలను ఆయన ముందు పెట్టాలి, మన అవసరాలను ఆయన ముందు పెట్టాలి. ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు ఆయన? అంటాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం తీరుస్తాడండి. ఇంకా ప్రభు అంటాడు, మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను.
అయితే ఒకటి, మనలో అహంభావం ఉండకూడదు. మనలో అహంభావం ఉండకూడదు. తగ్గింపు ఉండాలి. తగ్గింపు ఉండాలి. మనలో గర్వం, అతిశయం ఉండకూడదు. గర్వం, అతిశయం ఉండకూడదు. వినయం, విధేయత ఉండాలి. వినయం, విధేయత ఉండాలి. కాబట్టి ప్రభు పేతురు చెప్తున్నాడు, నీ దోణెను లోతుకు నడిపించి వల వేయి అన్నాడు. పేతురు అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డా, ఏమీ దొరకలా, ఆయనను నీ మాట చొప్పున చేస్తా అని వెంటనే చేశారండి. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారటండి. ఎట్లాగొచ్చినాయి? విస్తారమైన చేపలు ఆకాశపట్టు ఎట్లాగొచ్చినాయి తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయంలో 5వ దినపు సృష్టిలో జలచరాలను దేవుడు కలుగునుగాక అన్నాడు. ఆకాశ పక్షుల్ని దేవుడు కలుగునుగాక అన్నాడు. జంతువులని దేవుడు కలుగునుగాక అన్నాడు. ఆయన కలుగునుగాక అనగానే ఇవన్నీ కలిగిపోయింది. అంటే చేపలు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, కలిగినాయి. పక్షులు ఆజ్ఞ ఇచ్చాడు, కలిగినాయి. జంతువులు ఆజ్ఞ ఇచ్చాడు, కలిగినాయి. ఇప్పుడు సృష్టికర్త ఆజ్ఞ ఇచ్చాడు పేతురికి, నీ దోణెను లోతుకు నడిపించి వల వేయి అన్నాడండి. నీ దోణెను లోతుకు నడిపించి వల వేయి అన్నాడు. పేతురు గారు యేసు ప్రభువు చెప్పిన మాటకి లోబడి విన్నాడు, ఆ పని చేశాడు. చేపలు కూడా ఏం చేసినాయి? అవి కూడా విన్నాయండి. అదే సృష్టికర్తలో ఉన్న ప్రత్యేకత. ఆ చేపలు కూడా విని నేను పడిపోతా వలలో అని బస్సు రావటం లేట్ అయితే జనం ఎట్లా తోసుకొని ఎక్కుతారో అట్లా ఈ వల్ల పడిపోవటానికి అయ్యి తొందరపడ్డాయండి. దేవుని స్తోత్రం. ఆయన మాట ఎట్లాంటిదో తెలుసా? ఆయన మాట ఎంత శక్తివంతమైందో తెలుసా? పేతురు గారు అంటున్నారు, నీ మాట చొప్పున చేస్తానయ్యా, నీ మాట చొప్పున చేస్తానయ్యా. చూడండి, హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయంలో 3-4 వచనాల్లో ఇలా వ్రాయబడుతుందండి. మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. హల్లెలూయా. ఎలాంటి మాట అంటది? మహత్తు కలిగిన మాట, తాయిత్తు కాదు. ఈ తాయిత్తులు ఎంత మహిమ ఉందో తెలుసా? అనగానే మనం దానికోసం ఉపయోగపడతాం. ఈ ఉంగరం ఎంత మహత్తు ఉందో తెలుసా? అనగానే దానికోసం ఉపయోగపడతాం. అయితే ఈయన మాటలోనే మహత్తు ఉందటండి. ఈయన మాటలోనే మహత్తు ఉంది. మన ఆ మాట నమ్మం. ఈ తాయిత్తులు నమ్ముతాం, ఆ ఉంగరాలు నమ్ముతాం, అది ఇది నమ్ముతాం. ఉందా మహత్తు? ఉందా? కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని మాటలో ఎంత మహత్తు ఉందో,
దేవుని మాటలో ఎంత మహత్తుందో అది ఇక్కడ చెప్తున్నాడు. తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పేతురుతో చెప్పాడు, నువ్వు వలయ్యి అన్నాడు. పేతురు ఎలా వలేశాడు. చేపలతో ఏం చెప్పాడో తెలీదు. కానీ ఆ మాటలను మహత్తు చేపలు గ్రహించినాయండి. గ్రహించి దబ వచ్చేసేసి వలలో పడిపోయినట్ట. ప్రభు, మరి ఈ రోజున నాకు అర్థమైందా నీ మాట ఎంత మహత్తు గలదో విన్నా. కానీ ఆ మాట ప్రకారం మహత్తును చూడటానికి, అనుభవించడానికి వెనకాడుతూ ఉంటాం. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, లేకపోతే వీలైనప్పుడు చూద్దాంలే అని అనుకుంటాం. పర్యవసానంగా మనకేమవుతుంది? దేవుడిచ్చే ఆశీర్వాదం ఆలస్యం అవుతుందండి. ఇంకా మరీ మాట్లాడితే పోగొట్టుకుంటున్నాం. కాబట్టి దయచేసి పేతురు గారు అన్నారు, నీ మాట చొప్పున చేస్తాను అంటే ఆయనకు అర్థమైంది యేసుప్రభు మాట ఎంత మహత్తు గలదో. ఈ రోజున నువ్వు నేను కూడా ఏదోలే అని అనుకోవడం కాదు, ఆయన మాటలో ఎంత మహత్తుందో. నేను ఈ 38 సంవత్సరాల నుంచి ఎన్ని అనుభవించానో నాకు తెలుసు. ప్రభా, ఈ దినాన నేను ఎలా ఉన్నాను, నీ మాట ఎంత మహత్తు గలదో తెలుసుకుని అనుసరిస్తున్నానా? రేపు చూద్దాంలే, వీలైతే ఎప్పుడో చూద్దాంలే అందామా? జాగ్రత్త అండి. సైతాను అట్లా వాడుకుంటున్నాడు అనేక మందిని. సైతాను అనేకుల్ని అట్లా వాడుకుంటున్నాడు. మీరు సైతాన్ చేత వాడబడబాకండి, దేవుని చేత వాడబడండి. ఇప్పుడు పేతురు గారు దేవుని చేత వాడబడుతున్నాడు. ఏం చేశాడు? వలలు వేశాడు. వేసినప్పుడు చేపలు విస్తారంగా పడ్డాయట. అసలు వలలు పిగిలిపోతాయా అన్నట్టుగా ఉన్నాయటండి. మొన్న ఈ మధ్య పేపర్లో సంఘటన చదివానండి. ఒక రకం చేపలు పట్టడానికి ప్రత్యేకమైన వలలు ఉపయోగిస్తారట. ఒక రకం చేపలు పట్టడానికి ప్రత్యేకమైన వలలు ఉపయోగిస్తారట. ఆ వల ఒక్క వల ₹1,00,000 అటండి. ఒక్క వల ₹1,00,000 అట. మరి ఆ చేపలు ఎంత గొప్పయో. వల ₹1,00,000 అంటే ఆ చేపలు ఎంత విలువైనయో. నాశనకు వాడికి పెడతారా? వాళ్ళకి తెలిసింది అది. కాబట్టి ₹1,00,000 పెట్టి వలేశారు, పట్టుకున్నారు, సంతోషించారు. మనకేమది అర్థం కావట్లేదు. వలలు పిగిలిపోతాయా అన్నట్టుగా నిండిపోయిందటండి. అంతకుముందు నీళ్ళు, ఇప్పుడు మామూలు ఫుల్ కూడా కాదు, హౌస్ ఫుల్. సినిమా హాల్లో పెడుతుంటారు హౌస్ఫుల్ అని. ఇప్పుడు చూసారా? హౌస్ఫుల్ అని పెట్టారంటే
లోపల సినిమా హాళ్ళల్లో ఏం చేస్తారో తెలుసా? ఎక్స్ట్రా చైర్లు కూడా వేస్తారండి. మామూలుగా ఉన్న చైర్ల కంటే ఎక్స్ట్రా చైర్లు కూడా వేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు నా బతుకు అది కూడా ఉంది కనుక ప్రభువుని అంగీకరించే ముందు అది కూడా నాకు తెలుసు. ఎక్స్ట్రా చైర్లు వేసి ఇక వేయటానికి వీలు కాకపోతే అప్పుడు హౌస్ఫుల్ అని పెడతారండి. అంటే ఎట్లా ఉన్నట్టు? ఇక ఖాళీ లేదు. ఇప్పుడు వీళ్ళ వలలు ఎలా ఉన్నాయి? ఖాళీ లేదు. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాలు కూడా హౌస్ఫుల్. మన ఇల్లు హౌస్ఫుల్. నిల్లా హౌస్ఫుల్లా ఫుల్లా? ఫుల్గా టికానా లేదు. హౌస్ఫుల్లా? ఫుల్లా హౌస్ఫుల్లా? ఫుల్లే లేదు ఇంకెక్కడ. ఎప్పుడు చూసినా వెళితే, ఎప్పుడు చూసినా కొరతే, ఎప్పుడు చూసినా ఏదో తక్కువే కాదా? దయచేసి ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించానో ఆ రోజు నుంచి నేను నేర్చుకుంది ఒకటే, ఆయన చెప్పింది అంతా చేయటం. ఆయన చెప్పింది అంతా చేయటం. ప్రభు అక్కడ తక్కువ చేస్తే నాకు హెచ్చరించయ్యా, కొరత చేస్తే నన్ను హెచ్చరించయ్యా, వెలితిగా చేస్తే నన్ను గద్దించయ్యా, నేను లోపంగా చేస్తే నాకు తన్నయ్యా. నన్ను లోపం ఉండకూడదండి, వెలితి ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, కొరత ఉండకూడదు. కాబట్టి ఎలా ఉన్నా నేను ఏదో చేశానులే అని అనుకుంటున్నానా? ఇంకో విషయం చూడండి, యోహాను సువార్తలో 7వ అధ్యాయం, యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో కొంతమంది అంటే శాస్త్రులు పరిసయ్యులు బంట్రోతులు పంపించారండి. కొంతమంది బంట్రోతుల్ని పంపించారు. యేసు ప్రభువుని పట్టుకురండి అని. యేసు ప్రభువుని పట్టుకుని రండి అని పంపించారు. వాళ్ళు వచ్చారండి యేసు ప్రభువుని పట్టుకోవటానికి. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు? ప్రధాన యాజకులు పరిసయ్యులు బంట్రౌతులను అడిగారట, మీరు ఎందుకు ఆయనని తీసుకురాలేదు? ఎందుకు మీరు ఆయన్ని పట్టుకొని రాలేదు అన్నారటండి. అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు చూడండి. ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని. హల్లెలూయా. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదు. ఎలక్షన్ల వాగ్దానాలు చాలా ఉంటాయి. గెలిచిన తర్వాత వాళ్ళు వీళ్ళను ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోవడమే కానీ ఈసారైనా నేనేం చేయాలి, నేను ఎట్లా బాగుపడాలి, ఇతరులు ఎలా బాగు చేయాలి అని ఉంటే దేశమే బాగుపడిపోతుంది. దేశమే బాగుపడుద్ది. ఎందుకంటే వాళ్ళు బాగుపడరు, ఇతరులని బాగుపడనీయరు. కాబట్టి ఈ బంట్రౌతులు ప్రధాన యాజకులతో పరిసరుతో చెప్తున్నారు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వరు కానీ ఎప్పుడు కానీ మాట్లాడలేదు అన్నారండి. మరి ఆయన మాట ఎంత గొప్పదో తెలుసా? ఆయన మాట ఎంత గొప్పదో తెలుసా? తెలిస్తే ఇంకా ఎలాగుంటాయో చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం చూడండి.
మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా. యెహోవాను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరైనా మాట నెరవేర్చువాడు, మాట నెరవేర్చువాడు, ఇంకా స్థిరపరచవలనని నిర్మించువాడు, స్థిరపరచవలనని నిర్మించువాడు. ప్రభువా, ఇలాగ నీ గ్రంథంలో నీ మాటల గురించి వ్రాస్తే ఆ మాట నా హృదయంలో ఉందా? ఆ మాట నా హృదయంలో ఉందా? మన జీవితాల్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా స్థిరపరచాలి. మనల్ని స్థిరంగా ఉంచాలి, అస్థిరంగా ఉండకూడదు. గాలికి కొట్టుకుపోయినట్లుగా మనం ఉండకూడదు అన్నాడు. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని నిర్మించు యెహోవా. యెహోవాను నామము కలిగిన వాడే సెలవిస్తున్నాడు. ఆ యెహోవా నామము కలిగిన యేసు ప్రభువే సెలవిస్తున్నాడు. నీ ధోనిను లోతుకు నడిపించు. మహత్వ కలిగిన మాట. ఎవ్వరు కూడా మాట్లాడని మాట. ఇంకో విషయం గమనిద్దాం. కీర్తన గ్రంథంలో 146వ అధ్యాయం 146వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడను. హల్లెలూయా. ఎవరండి ఆయన? మాట తప్పనివాడు, మాట తప్పనివాడు. మళ్ళా తప్పేవాడు కాదండి. మళ్ళాగా ఏలికేస్తే కాలికి, కాలికేస్తే మెడకి అట్లాంటి వాడు కాదు. ఆయన మాట తప్పనివాడు, ఆయన మాట నెరవేర్చువాడు, మనల్ని స్థిరపరచాలని నిర్మించువాడు. ఎవ్వరు కూడా ఆయన మాట్లాడినట్లుగా మాట్లాడలేరు. తన మహత్తు గల మాట. ప్రభు, మరి ఈ రోజున నాకు అర్థమైందా? దేవుడు మొదటినే నాకు అర్థం చేశాడండి. ప్రభుని అంగీకరించిన మొదట్లోనే నాకు అర్థం చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రభా, ఈ రోజున నేను ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను? ఎందుకంటే భక్తుడు అంటాడు, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్నయి బులలో లోటైన నా బ్రతుకు, లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, నడిపించున నావా ప్రభు యేసుని శిష్యుడనై,
పరిశుద్ధుని ప్రేమ కథ ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణం చేతు నడిపించున నావా నడి సంద్రమున దేవా నవ జీవనమా గమునా నా జన్మ తరింప నడిపించున నావా. హల్లెలూయా. అర్థమైందండి? మనం ఎంత లోతులో ఉన్నా ఆయన స్వరం మనకు వినపడుతుందండి. అంత శక్తి కలిగింది. అయితే లోబట్టం నేర్చుకోవాలి, లోబట్టం నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి, వినయం నేర్చుకోవాలి. నేను ఇంకా ఏ విషయంలో లోటుగా ఉన్నానో, ఏ విషయంలో నేను లోటుగా ఉన్నానో అది లేకుండా చెయ్యి, నన్ను నడిపించు. ప్రార్థన అంటే ఏంటండి? ఏదో పాడపాడటం అంటే ఏంటి అంటున్నాడు. లోపించని అర్పణగా నన్ను చెయ్యయ్యా అన్నాడు. యేసుని శిష్యుడినై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటిస్తానయ్యా, అవసరమైతే ప్రాణాన్నైనా అర్పిస్తానయ్యా. అట్లా నా ధోనిని, నా నావని నడిపించయ్యా. ఎంత అర్థవంతమైందో తెలుసా అండి? ఎంత అర్థవంతమైందో తెలుసా? మనం వ్యర్థంగా ఏదో పెదాలతో పాడేస్తున్నాం కాదు, హృదయాంతరింద్రియాల్లో నుంచి రావాలి ఆ పాట. అప్పుడు పరలోకంలో ప్రభు ఎంత సంతోషిస్తాడో, వినేవాళ్ళు ఎంతగా కదలించబడతారో, ఎంతగా కదలించబడతారో, వాళ్ళ హృదయాలు కూడా ఎలా తాకుతాయో. ఒకసారి ఈ దేవుని సువార్త పాటల కాంపిటీషన్ అండి, అది కూడా ఈ పాటే, నడిపించునానావ పాటేనటండి. కొంతమంది పాడారట, ఏం లేచినట్టు ఏం లేచారంట, చప్పట్లు కొట్టినట్టు చప్పట్లు కొట్టారంట, వన్స్ మోర్ ట్వైస్ మోర్ అన్నాడు, అట్లాగన్నారట. తర్వాత ఒక అతను పాడాడటండి ఈ పాట. పాడితే ఒక్కళ్ళు కూడా ఏం లేచిన లేరు, చప్పట్లు కొట్టిన వాళ్ళు లేరు, వన్స్ మోర్ అన్నవాళ్ళు లేరు. కానీ ధారాపాతంగా కన్నీళ్లతో సంధించబడిన వాళ్ళు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. కన్నీళ్లతో సంధించబడిన వాళ్ళు ఉన్నారండి. ఆ పాటని అలా మనం నేర్చుకుందాం. అలా ఇతరులు కూడా సంధించబడాలి, తెలుసుకోవాలి. వాళ్ళ జీవితాలు కూడా లోపం లేకుండా అర్పించబడాలి మన జీవితాల ద్వారా. అది ప్రభు కోరుకుంటున్నాడండి. ప్రభు మరి ఈ రోజున నేను ఎలా ఉన్నాను? ఇప్పుడు రెండు వలలు పిగిలిపోతాయి అన్నంతగా పడేసరికి పేతురు గారు ఏం చేశారట? సంజ్ఞ చేశారటండి.
రెండో దోణి ఉందిగా, అక్కడ రెండో దోణి ఉందిగా, వాళ్ళ కబురు చేశారంట. వాడు దాన్ని కూడా తీసుకొచ్చారట. తీసుకొస్తే ఇప్పుడు ఏమైనాయంట, 2 దోణులు మునిగిపోతాయా అన్నంతగా పడ్డాయి కానీ మునిగిపోలా. హల్లెలూయా. అంటే నువ్వు నేను చేస్తే అని చెప్పింది మనతో పాటు ఎంతమందికి ఆశీర్వాదమో, మనతో పాటు ఎంతమందికి ఆశీర్వాదమో. నేను అనుకుంటా ఒకవేళ ఇంకా అక్కడ 4 దోణులు ఉంటే అరే మీరు కూడా తీసుకురండి రా అనేవాళ్ళేమో, అవి కూడా నిండిపోయాయేమో. మనం చేయాల్సింది ఒక్కటండి, అని చెప్పిన మాటని శ్రద్ధగా వినాలి, చెప్పింది వెంటనే పూర్తిగా చేయాలి. అప్పుడు మనతో పాటు అనేకులకి ఆశీర్వాదం. వాళ్ళ నివాసాలు కూడా హౌస్ఫుల్లే, వాళ్ళ కుటుంబాలు కూడా ఎప్పుడు ఆశీర్వాదాలతోనే నింపబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ గ్రంథములో మా కొరకు రాయించిన శ్రేష్టమైన మాటలు మా వివరించారయ్యా. మేము వాటిని విన్నాం. మా జీవితాల్లో ఎలా అన్వయింప చేసుకోవాలో, ఎలా అనుసరించాలో కూడా మాకు తెలియచేశారయ్యా. కాబట్టి మేము ఇది యాంత్రికంగా, నామకార్థంగా, పై భక్తిగా కాకుండానైనా మేము మా ద్వారా అనేకులు కుటుంబాలుగా దీవించబడాలయ్యా. వాళ్ళ జీవితాల్లో కూడా కొరతలు ఉండకూడదు, సమృద్ధి ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, దీవెన ఉండాలి, శాంతి సంతోష సమాధానాలు ఉండాలి. కాబట్టి విన్న మాటల్ని ఇక్కడ ఉన్న వాళ్ళ హృదయములో, శబ్దం ద్వారా విన్న వాళ్ళ హృదయములో కూడా ముద్రించమని, వాళ్ళ కుటుంబాలు ఇంకా అనేక కుటుంబాలు ప్రభు ఆశీర్వదించబడినట్టు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.